24వ కీర్తన 7వ వచనంలో రాయబడిన మాట ఏమిటి అని అంటే 5వ వచనం, వారు యెహోవా వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుడి వలన నీతి మత్వము నందును. రైట్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడి వాక్యము మరి ఏమని సెలవిస్తుంది? దావీదు ద్వారా ఏమని దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఒకడున్నాడు, వారికి దేవుని ఆశీర్వాదము అదే రీతిగా దేవుడి వలనే, మన రక్షకుడైన దేవుడి వలనే నీతిమంతులుగా మనం తీర్చబడతాం. అంటే ఒక వ్యక్తి దేవుని ఆశీర్వాదాలు పొందదగిన వాడు, ఒక వ్యక్తి దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడిన వాడు ఎవడు అనేదే ఈరోజు ప్రశ్న. ఎందుకంటే ఆశీర్వాదాల కొరకు నాడు చాలా మంది పరుగులు తీస్తూ ఉన్నారు. చెప్పండి, ఏం చేస్తూ ఉన్నారు? ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం. కనుక దేవుని ఆశీర్వాదం పొందాలని ప్రియ దేవుని పిల్లగా మొక్కని దేవుడు లేడు, వెళ్ళని స్థలం లేదు, చేయని ప్రయత్నం లేదు. ఎందుకంటే మానవుడు దేవుని ఆశీర్వాదాన్ని పొందాలి. ఏ దేవుని ద్వారా నాకు ఆశీర్వాదం వస్తుంది? నేను ఆశీర్వాదం పొందాలంటే ఏం చేయాలి? దేవుని ఆశీర్వాదం నా మీదకి ఎప్పుడు వస్తుంది అని చాలా మంది ప్రియ దేవుని పిల్లలారా దేవుని ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. లోకంలో కొందరు మనుషుల ఆశీర్వాదాల కోసం బ్రతికే ఉన్నారు. చూస్తాం కదా, తల్లిదండ్రుల ఆశీస్సులతో అని కొంతమంది, వదిన ఆశీర్వాదంతో కొంతమంది, మరి అన్న వదినల ఆశీర్వాదంతో అని కొంతమంది ఇలా ఎంతో మంది అనేక రకాలుగా వారి ఆశీర్వాదం, ఈ ఆశీర్వాదం అనుకుంటారు. కానీ మనుషుల ఆశీర్వాదం కంటే దేవుని ఆశీర్వాదం చాలా గొప్పది. హల్లెలూయా. నేను ఎరుగుదును. ఒకరోజు ఒక అమ్మాయికి అంటే పెళ్లి కొడుకు ఇంటికి పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాను. ఇక పెళ్లి కూతురు రెడీ చేశాను. పాస్టర్ గారు పిలవడు అంటే నేను ఆడే ఉన్నాను. రైట్, ప్రార్థన చేద్దానంటే వెళ్ళి ప్రార్థన చేశాను. ప్రభా, మరి పిల్ల వివాహం చేసుకోవడానికి వెళ్తుంది కనుక ముందుగా నడవండి, ప్రయాణంలో తోడుండండి, కనుక వివాహం మంచిగా జరిగించాలని ప్రార్థన చేసి ఆ బిడ్డను ఆశీర్వదించి నేను బయటకు వచ్చేసాను. బయటకు వచ్చిన ఎంతసేపు వాళ్ళు బయటకు రావట్లేదే. కారణం అంటున్నారు, పాస్టర్ గారు అన్నారు, ప్రార్థన అయిపోయింది, ఆయన పిల్ల రెడీ అయిపోయింది, బయటకు రాలేదు. ఎందుకు రాలేదు అని అంటే, నా ప్రియ దేవుడి బిడ్డలు నమ్మండి, అయ్యో పలానా పిల్లలకు రావాలి, పలానా మేనమావ రావాలి, పలానా వాళ్ళు రావాలి, ఏం రావాలి అంటున్నాడు. మరి నేను ప్రార్థన చేసి నేను ఆశీర్వదించి పంపించాను కదా, ఇక వాళ్ళు ఎందుకు అని అంటే, కాదండి మీకు తెలీదు అన్నారు. అసలు ఏం చేస్తారో చూద్దామని చూస్తే ఫుల్ తాగుబోతుంది. ఆ తాగుబోతుని పిలిపించి వాడి కాళ్ళకి దండం పెట్టుతుంది, వాళ్ళ కాళ్ళకి దండం పెట్టిస్తుంది. అదేంటమ్మా ఆయన కాళ్ళకి దండం పెడుతున్నారంటే, కాదండి ఆ మేనమా ఆశీర్వాదం ఉండాలి అంటే, ఆ తాగుబోతుడు ఆశీర్వాదం, తిరుగుబోతుల ఆశీర్వాదం. నిజమండి, చాలామంది అజ్ఞానంగా మారుమనస్సు లేని జీవితాలు, కొంతమంది అటువంటి జీవితాలు కొనసాగిస్తారు. వాళ్ళ ఆశీర్వాదాలు కూడా కోరుకునే వాళ్ళు ఉన్నారు. లేదు, మానవుల ఆశీర్వాదం ఎందుకు పనికిరాని ఆశీర్వాదం. కానీ కావాల్సిన ఆశీర్వాదం దేవుడిది. దేవుని ఆశీర్వాదం కావాలి, దేవుని ఆశీర్వాదంతో నింపబడాలి. దేవుడు తన పిల్లలు ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు కోరుకుంటాడు. హల్లెలూయా. ఏం కోరుకుంటాడు చెప్పండి? ఆశీర్వాదకరంగా ఉండాలి కదా. నా పిల్లలు ఎప్పుడు దీవించబడాలని కోరుకుంటారు లేదా? మీ పిల్లలు దీవించబడాలని మీరు కోరుకుంటారు లేదా? మరి ఆయనకే అంతే, ఆయన పిల్లలు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయనకి ఆశే. అందుకని ఆశీర్వాదాల కోసం ఆయన పిలుస్తూ ఉన్నాడు. పేతురు రాసిన పత్రికలో చూస్తే దేవుడు అంటాడు కదా, మిమ్ములను ఆశీర్వాదానికి వారసులకు నేను పిలిచింది అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పిలిచాడంట ఆశీర్వాదాలకి వారసులు ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, ఆశీర్వాదం అంటే చాలా మంది అనుకున్న మాట ఏంటో తెలుసా? అంటే
డబ్బున్నవాడు ఆశీర్వదించబడిన వాడే. నిజమే. బైబిల్ కూడా ఏం చెప్పిందంటే యెహోవా ఆశీర్వాదం ఏమొస్తుందంట? ఐశ్వర్యం వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? ఐశ్వర్యం. దేవుడు ఆశీర్వదిస్తే మనం ఐశ్వర్యవంతులుగా తీర్చబడతాం. అయితే కింద ఒక మార్గం ఏంటో తెలుసా? అది నరుల కష్టం ద్వారా అధికం కానే కాదు. ఎందుకంటే మేము గొప్పలు అవ్వాలి, బాగా డబ్బు సంపాదించాలి, మా పిల్లలు బాగా చదివించుకోవాలి, మా పిల్లలు ఉన్నతంగా ఉండాలి అని మందిరాన్ని మానేసి, ప్రార్థన మానేసి, విశ్వాసాన్ని పక్కన పెట్టి కనుక ఇక పని 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 ఏడకమ్మ ప్రార్థనకి రాకుండా ఏడకెళ్తున్నావు? పని పాస్టర్ గారు ఏడకెళ్తున్నావు? డ్యూటీకి వెళ్తున్నావు పాస్టర్ గారు. ఎక్కడికి వెళ్తున్నావు పాస్టర్ గారు? వ్యాపారానికి వెళ్తున్నారు. ఇలా చాలా మంది అదేంటమ్మా అంటే, ఏం చేద్దాం పాస్టర్ గారు, కుటుంబం కనుక ఇదిగో నేను ఉండగానే నా పిల్లలకు దారి చూపించాలి అంటే, దేవుడితో పని లేకుండా ఈమె కష్టపడి, ఈమె శ్రమ వచ్చి, ఈమె గొప్ప పిల్లలు గొప్ప ప్రయోజనం చేసిందని సాధ్యమేనది? చూడండి, దేవుని ఆశీర్వాదం మనకి ఏమిస్తుందో చెప్పండి? నరుల కష్టము ద్వారా నేను ఎప్పుడు అధికంగానే వాస్తవానికి నిన్న సరోజనక డ్యూటీకి నిన్నా. నేను అనుకున్నాను అక్క డ్యూటీకి వెళ్ళి ఉంటుందే, ప్రార్థన వచ్చి ఉంటుందే ఉంటుంది. కానీ అన్న ఫోన్ చేస్తే సరోజనకు వచ్చింది ప్రార్థనకి. అదే నేను డ్యూటీ కదా కనుక ప్రార్థన చూసుకొని వెళ్ళింది. హల్లెలూయా. అంటే అక్కడే పోవటం అని కాదు, కానీ అక్కలో ఉన్న సమర్పణ అంటే దేవుని ఆశీర్వాదం, దేవుని సన్నిధి తర్వాత ఏదైనా. అందుకే కింద కూడా ఒక మాట ఉంటుంది, ఆలోచన చూడండి. ఆలోచన ఉంటుంది, ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. ఎట్టివారంట? దేవుని ఆశీర్వాదాన్ని కోరుకునేవారు, దేవుని సన్నిధిని కోరుకునే, దేవుని సన్నిధిలో ఎదుగు వెతికేవారు, దేవుని సన్నిధిలో నివసించేవారు. ఎట్టివారో తెలుసా? దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునేవారు. ఏదైనా తర్వాతే, ఉద్యోగమైన తర్వాతే, వ్యాపారమైన తర్వాతే, చుట్టాలైన తర్వాతే, మన పనులైన తర్వాతే, ఏదైనా తర్వాతే. చెప్పండి, ఎప్పుడు తర్వాత అది దేవుడు తర్వాత ఏదైనా. ఎందుకంటే ఆశీర్వాదాలు మనము సంపాదించుకోవాలి. ఆశీర్వాదాలతో ఏది సాధ్యం అదవుతుందా? కనుక నీ డబ్బు, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ బిజినెస్ కదా, నా అనుకున్న ఏదైనా నీకు దేవుని ఆశీర్వాదానికి సాధ్యం రావో లేవంటే. హల్లెలూయా. కనుక దేవుని ఆశీర్వాదాన్ని పొందాలి. సంఘంలో ప్రతి ఒక్కరు దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుగాక. హల్లెలూయా. ఆశీర్వాదం రావాలి. లోకంలో పొందుకున్న వారు పొందుకున్న ఆశీర్వాదం కంటే 200 ఆశీర్వాదం మీ మీదకి దేవుడు కురిపించుగాక. 200 ఆశీర్వాదం మీ మీదకి దిగువచ్చుగాక. హల్లెలూయా. ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం. ప్రియ దేవుడి పిల్లలరా, రెండోది ఏంటంటే నీతిత్వం. అంటే నీతిమంతులుగా తీర్చబడాలి దేవుని వల్ల. చెప్పండి, ఎవరి వల్ల? చాలా మంది నీటిలో మునిగి ఏదో మేము నీతిమంతులు అనుకుంటారు. పుణ్యక్షేత్రానికి నీటిలో మునుగుచు వల్ల పుణ్యక్షేత్ర నీటిలో మునుగుచు వల్ల ఒక మనిషి నీతిమంతులుగా తీర్చబడ్డు. మరి మనం మునుగుతున్నాక పాస్టర్ గారు అంటే మనమేంటి? మన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభు క్షమించాడు అన్న నమ్మకంతో మన పాపాలు నీటిలో పాతి పెడుతున్నాం. ఏం చేస్తుంది చెప్పండి? పాతి పెడుతున్నాం. మనం మునగటానికి కారణం వేరు, రీజన్ వేరు, వాళ్ళు మునిగే రీజన్ వేరు. అదవుతుందా? ప్రియ దేవుడి పిల్లరా, నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే మనుషులు ద్వారా నీతిమంతులుగా ఎంచబడటం అనేది చాలా సునాయాసం. ఏదైనా దాన ధర్మం చేస్తే ఏమంటారు? చాలా నీతిమంతుడండి. ఏదో కష్టంలో ఉంటే అస్సలు తట్టుకోలేడండి. మా ఉంటే మా పెద్ద ఏం చేసేదంటే, ఒకసారి నేను ఇంటికి వెళ్ళా, గుంటూరు, మా ఊరు గుంటూరే కదా. ఇంటికి వెళ్తే మా పెద్దమ్మ అంటది కదా,
అయ్యా ఒక ఆయన ఉన్నాడయ్యా, ధర్మప్రభులు. ఏ ప్రభులు అంట? ధర్మప్రభులు. ఏ ప్రభులు? ధర్మప్రభులు అంటే ధర్మప్రభులు రా. అది పెద్దమ్మా, నిజమయ్యా, దేవుళ్ళు అంటుడయ్యా అంటున్నారు. ఏమంటుంది? అదేంటి అంత బిరుదులు ఇచ్చా? ఏంటి పెద్దమ్మా కారణం అంటే, ఎప్పుడు అడిగితే అప్పుడు డబ్బులు ఇస్తాడయ్యా. ఏంటాడంటే ఎప్పుడు అడిగితే అప్పుడు డబ్బులు ఇస్తాడు. ఎంత కావాలంటే అంత ఇస్తాడయ్యా. నాకు అప్పుడు తెలియదు ఏది ఆ ఇంటికి కాగితాలు పెట్టుకొని ఆ డబ్బులు ఇస్తాను సార్. తర్వాత కూడా ఒక సంవత్సరం తర్వాత నేను వెళ్ళాను, మళ్ళా పని మీద వెళ్ళాను. వెళ్తే దుర్మార్గుడయ్యా అంటు, దరిద్రుడయ్యా, నిజంగా దయ్యంలాగా పట్టుకున్నాడయ్యా అంటు. ఎవరు పెద్దమ్మ అంటే వాడేనయ్యా డబ్బులు ఇచ్చాయి. అదేంటి అప్పుడు ధర్మప్రభులు అన్నాం, అప్పుడు దేవుడు అన్నాం, ఇప్పుడైతే దరిద్రుడు అన్నాం, కనుక అయ్యో రాక్షసుడు అంటున్నాం. ఏం పెద్దమ్మా కారణం అంటే, అయ్యా ఇంటికి అయితే పెట్టుకొని డబ్బులు ఇస్తున్నాడు అయ్యా. ఇప్పుడేమో డబ్బులైనా ఇవ్వండి, ఇల్లు అయినా నాకు అమ్మని అంటున్నాడు. ఏం చేయాలి? వాడు ఎందుకు ఇస్తున్నాడు డబ్బులు? ఇల్లు కోసం. వాడు ఇల్లు ఎట్టయినా స్వాధీనపరుచుకోవాలి. అట్లాగే అయిపోయింది. ఆయనకి ఇల్లు ఇచ్చేసి, ప్రియ దేవుడి పిల్లలారా, ఇక మేము ఇక ఇల్లు వేసుకున్నాం. ఆయనకి అప్పులంతోనే ఆయన తీసేసి ఇల్లు ఆయన స్వాధీనం చేసి. ఎందుకు ఈరోజు మాట చెబుతున్నాడంటే, మన జీవితంలో మన బ్రతుకులు మనుషులు నీతిమంతులకు ఎంచబడ్డాడు అంటే మన పైవేషాన్ని బట్టి, మనం ఎవరికైనా సాయం చేస్తే అందుని బట్టి. కానీ మనుషులు కాదు నీతిమంతులుగా తీర్చాల్సింది దేవుడు. చెప్పడెవరు? దేవుడు. మనుషులు బైబిల్ పాటు చూస్తే ఏమంటారు? తెల్లని బట్టలు వేసుకున్నాను, బైబిల్ చక్కటి బైబిల్ పెట్టుకున్నాను, ఏమంటారు? చాలా నీతిమంతుడండి నేను అంటారు. ఎందుకని ఎలా చెప్తున్నావు అని అంటే, ఆయన చూడు, ఆయన వస్తున్నాడు, తెల్లని బట్టలు వేసుకున్నాడు, బైబిల్ సంకట పెట్టుకున్నాడు, కనుక చాలా మంచోడు. కానీ నా హృదయం మనకు తెలుసా? చెప్పండి, నా హృదయం తెలుసా? తెలియదు. పైకి వందనాలక్క, వందనాలమ్మ అంటాను, లోపల నేనేమనుకున్నాను ఇది అర్థమవుతుందా? అంటే పైకి పై వేషాలు చూసి నీతిమంతులుగా ఎంచుతారు, కానీ దేవుడు అట్లా ఎంచడు. అర్థమవుతుందా? నీకు లోపల బయట నీ హృదయం ఎలా ఉంది, నీ పై వేషం ఎలా ఉంది అనేది దేవుడు చూసి నీకు నీతిమంతులుగా ఎంచుతాడు. హల్లెలూయా. కనుక ఒకడు నీతిమంతులుగా మార్చబడాలి అంటే అది దేవుడి వల్ల. ఈ దోషులు ఎంచబడాలంటే దేవుడి వలన. మనుషులు కాదు నీకు సాక్షి ఇవ్వాల్సింది, నువ్వు నీతిమంతుడు అని. లేదా సేవకులు కాదు నిన్ను బట్టి నీతిమంతులను సాక్ష్యం ఇవ్వాల్సింది దేవుడు. చెప్పడు ఎవరు? దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. చెప్పడు ఎవరు? దేవుడు. ఈరోజు ఇవి దేవుడే ఇచ్చేది. చెప్పండి, ఎవరు ఇచ్చేది? ఒక వ్యక్తి కన్నా దేవుడు ఆశీర్వాదాన్ని అదే రీతిగా నీతిని ఇచ్చాడంట. చెప్పండి, ఏమిచ్చాడు? ఆశీర్వాదాన్ని నీతిని ఇచ్చాడు. ఈ ఆశీర్వాదం నీతి ప్రభు మనందరికీ అనుగ్రహించుడుగాక. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం మన మీదకి బలముగా దిగువచ్చుడుగాక. దేవుని చేత మనం నీతిమంతులమై తీర్చబడి పరలోక రాజ్యానికి మనం వారసులమవుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. అయితే ఒక మాట చూద్దాం. ఏంటి ఆ మాట అంటే, ఎవరిని వాడు అన్నాడు కదా, ఎవరిని దేవుడు ఆశీర్వాదంగా వస్తాడు, ఎవరిని దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడు. ఎవరు? ఇప్పుడు నిన్ను నన్ను మనందరినీ ఆశీర్వాదానికి వారసులుగా చేసి నీతిమంతులుగా ప్రభు మనం చేయాలి అంటే మనం ఏం చేయాలి? మనం ఎలా ఉంటే దేవుడు తన ఆశీర్వాదంతో నింపుతాడు? మనం ఏం చేస్తే దేవుడు మనం నీతిమంతులుగా తీరుస్తాడు? నేను చెప్పింది అర్థమవుతుందా? ఆశీర్వాదము నీతి మనకు కలగాలంటే ఏం చేయాలి? ఈరోజు అది నేను చెప్పాలనుకున్నాను. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నేను చెప్పాలనుకున్న మాట ఏందో తెలుసా? మనము దేవుని ఆశీర్వాదం పొందాలన్నా, దేవుని చేత నీతిమంతులు మనం ఎంచబడాలన్నా మనం చేయాల్సింది ఏం చేయాలో 4 విషయాలు ఉంటాయి. ఆ పై వచనంలోనే 4 విషయాలు ఉన్నాయి. ఎన్ని విషయాలు ఉన్నాయి? చెప్పండి, ఎన్ని విషయాలు?
4 విషయాలు. ఆ 4 వచ్చిన చదవండి ఒకసారి. 4 వచ్చిన చదవండి. 24వ అధ్యాయం కీర్తన 24వ అధ్యాయం 4వ వచ్చిన. ఆయన పరిశుద్ధ స్థలములో అది 3వ వచ్చిన చదువుతున్నాను. 4వ వచ్చిన. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక ఇది మొదటి మాట. వినండి, మొదటి మాట ఏమంటాడంటే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, రెండోది కపటమైన ప్రమాణము చేయకయు, మూడోది నిర్దోషమైన చేతులను, నాలుగోది శుద్ధమైన హృదయమును కలిగి ఉన్నవాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదములను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 4 విషయాలు. ఏంటి ఆ 4 విషయాలు అంటే, మొట్టమొదటిగా వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు. చెప్పండి, ఏం పెట్టకూడదంట? చెప్పండి, ఏం పెట్టకూడదు? వ్యర్థమైన దాని యందు అంటే పనికిరాని వాటి యందు మనసు పెట్టకూడదు. ఏం పెట్టకూడదు చెప్పండి? మనసు పెట్టకూడదు. ఉదాహరణకి వ్యర్థమైనవి చెప్పండి. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? సొలొమోన్ అంటాడు, ఈ దావీదు కుమారుడే సొలొమోన్ ఏమంటాడు తెలుసా? వ్యర్థం 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 సమస్తము వ్యర్థం. భూమి క్రింద అంటే భూమి పైన జరుగుతున్నవన్నీ వ్యర్థమే. ఒకడు గాలి కొరకు ప్రయాసపడినట్లు వాడు పడుతున్న ప్రయాసంతో వ్యర్థం. అంటే ఒకడు భూమి మీద పడుతున్న ప్రయాస ఏం చెప్పండి? ఏటా ప్రయాస? చెప్పండి, ఏటా ప్రయాస? ఏదో సంపాదించుకోవాలి, అంతే కదా? ఏదో పొందుకోవాలి. కొంతమంది ఆస్తులు సంపాదించుకోవడానికి, కొంతమంది పేరు సంపాదించుకోవడానికి, కొంతమంది డబ్బు సంపాదించుకోవడానికి, కొంతమంది పిల్లలు సంపాదించుకోవడానికి, మరి కొంతమంది ఇలా అనేక రకాలుగా. ఒక మనిషి పుట్టిన మొదలు చచ్చే వరకు ఏదో కావాలి, ఏదో సంపాదించుకోవాలి, ఏదో పొందుకోవాలి అని మనిషి ప్రయాసపడుతున్నాడు, పరుగులు తీస్తూ. ప్రియ దేవుని పిల్లరా, అవన్నీ వ్యర్థం. ఎందుకని వ్యర్థం? చెప్పండి, ఎందుకు అవన్నీ వ్యర్థం? అవన్నీ మనం వెంటారానే వస్తాయి. చెప్పండి, మన వెంట ఏమి రావు. యోగంటాడు, తల్లి గర్భంలో వచ్చి దిగంబరగా వచ్చింది. చెప్పండి, పూర్తి ఏంటంటే దిగంబరిగానే అంటే మనం పుడతా ఏమి తేవాలి, వెళుతూ ఏమి చూస్తాం. మరి ఈ లోకంలో పడిన ప్రయాస, ఈ లోకంలో సంపాదించుకున్న ఆస్తులు, ఈ లోకంలో కలిగి ఉన్న పేరు ప్రఖ్యాతులు, ఈ లోకంలో కలిగి ఉన్న అధికారాలు, ఈ లోకంలో కలిగి ఉన్న మరి సంతానం, నాలుగున్నవారు వస్తాయా? రావు. ఒకవేళ నీ భార్య అంటే నీకు ప్రేమే, నీ భర్త అంటే నీకు ప్రేమే, నీ పిల్లలంటే నీకు ప్రేమే, అసలు వాళ్ళు విడిచి ఒక్క రోజు కూడా ఉండలేవు కదా. మరి ఉండలేని నువ్వు ప్రియ దేవుడి పిల్లలారా, వాళ్ళు నీ ఎంట రామంటే వస్తారా? ప్రియ దేవుడిలో రారండి. సత్య నువ్వు సావురా ముసలోడా, సత్య నువ్వు సావు, ఇంకో పెళ్ళేం చేసుకున్నట్టు భార్య కానీ భర్త కానీ. పిల్లలైతే నువ్వు సత్య సావు, ఇంకా నేను బతకాల్సి చాలా ఉన్నదని అంటారు పిల్లలు. అంటే మన వెంట ఏమీ ఇదివరకు ఈ ఆచారం ఉండే, భర్త చచ్చిపోతే భర్తతో పాటు భార్యను కూడా తాగిపించారు. అదేమన్నా ఇష్టంగా చేస్తారు అనుకున్నామే. పాపం ఆ పిల్లలను బతికించింది క్యాండిలేస్తారు, అయినా కూడా వదిలిపెట్టరు. అప్పుడు ఆచారం అది. విలియం కేర్ అని గొప్ప దైవస్తుడు వచ్చి ఆచారాన్ని తీసేశారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆచారాలు ఇలా భయంకరమైన ఆచారాలు ఉండేది మన దేశంలో. కానీ మన దేశంలో ఉన్న ఈ యొక్క ఆచారాలను ప్రభు తీసేశాడు, తన భక్తులు పంపించి తీసేశాడు దేవుడు. అర్థమవుతుందా? నేను ఎందుకు మాట చదువుతున్నానంటే, ఏమి మనం వెంటారా, ఏమి తీసుకొని మనం కలిగి ఉండేదంతా వ్యర్థమే. చెప్పండి, ఏంటిది? కనుక వ్యర్థమైన వాటి కొరకు ఎందుకు మనకు అంత ఆశ? వ్యర్థమైన వాటి కొరకు ఎందుకు మనకెందుకు అంత మనసు? కొంతమంది బాగా డబ్బు సంపాదించాలని వడ్డీల మీద వడ్డీలు వ్యాపారం చేస్తారు. డాక్టర్స్ చూడండి,
వాళ్ళ ముందు డబ్బు కోసం వెళ్తే ఇంత బిల్లు రాసేస్తారు. ఎందుకోసం చేస్తారు అదంతా? చేద్దాం డబ్బు కోసం. మొన్న షుగర్ వచ్చింది అంటే కొంచెం ఎక్కువైంది సార్, హాస్పిటల్కి వెళ్ళి సార్ మీ అది అయిపోయిందండి, ఫీజు మరలా ఓపీ రాయించుకోవాలంటే సార్ రాశాను. నేనే ఓపీ ఎంతో 200 300 అనుకున్నాను. అయితే ఎందుకంటే అంతకుముందు 200 300 ఓపీకి వెళ్ళాను, అంటే 300 కట్టించుకొని ఓపీ రాయించుకున్నాను. ఇది సరే ఓపీ రాద్దామని అనుకొని, ఎందుకంటే హాస్పిటల్ పెద్ద కట్టారు కనుక ఓపీ బాగా పెంచేసి ఉంటారు అనుకొని ఓపీ ఎంత అంటే 100 రూపాయలు అన్నాను. అబ్బా ఇంత పెద్ద హాస్పిటల్ కట్టినా కనుక మరి చాలా తక్కువ ఫీజు తీసుకున్నారని సమర్పడి. విచిత్రం ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, 5 నిమిషాలు ఆయన దగ్గర ఉంది, టక్క మందులు రాశాడు. ఆ మందులు తీసుకొని మెడికల్ షాప్ అయితే ఎంత అవుతుందా ఆయన అంటాడు 3000 రూపాయలు అవుతుంది మెడిసిన్. ఎంత అవుతుందంటే అంటే ప్రజలు అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తారు. వాస్తవానికి ఇవే మెడిసిన్ ఏ హోల్సేల్ షాప్లో తీసుకుంటే కనీసం 100 1500 లేదా 1000 రూపాయలు లోపు వస్తుంది. కానీ సగానికి సగం ఎక్కువ. ఎందుకయ్యా అంటే అన్యాయం. అక్క ఏదో సంపాదించుకోవాలి, ఏదో పొందుకోవాలి అన్న ఆలోచన. నిజం ఈనాడు అలా ఉన్నారు ప్రజల జీవితం. అందుకని వ్యర్థమైన వాటి కోసం మనం ఎప్పుడు కూడా అలా వ్యర్థంగా మనం ఆలోచన చేయకూడదు. మనకున్న దాంతో తృప్తిపడాలి. పొరుగు అది ఏది మనం ఆశించాలి. అందుకని బైబిల్లో ఒక చక్కని మాట చూడండి ఒకసారి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కొలస్సీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి, 3వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 183వ పేజీ, 183వ పేజీ చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 2వ వచనం. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టకుడి. ఎందుకు ఎవరితో అన్నది ఈ మాట మొదటి వచ్చింది కదండి. మీరు క్రీస్తులో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఏంటంటే కుడిపార్శ్వం మీద కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టకుడి. ఎలాగనగా మనము మృతి పొందిరి, మీరు మృతి పొందిరి, మీ జీవము క్రీస్తు మీతో కూడా దేవుని యందు, ఎక్కడంట మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. మన జీవం ఎక్కడుందంటే చెప్పండి, మన బ్రతుకు ఏడుంది? ఎక్కడ? దేవుని. ఆ జీవితం కోసం మనం తహతహలాడాలి. కానీ అరే ఇందులో కనబడి అంతలో మాయమైపోయి వీటి కోసం అడిగింది. కొంతమందికి ఏం తిందామా, ఏమి తాగుతామా, ఇదే కొంతమంది కదా. ఆదివారం వచ్చిందంటే ఎంత ఏదేం లేదా, మొక్క మీద ఏది మొక్క దిగితే కనుక కడుపు తింటుంది ఒక్కొక్కరికి. ప్రియ దేవుడి బిడ్డలారా, ఆ మొక్క లేకపోతే ఆదివారం కానీ కాదండి. ఇవాళ కనుక ఇక్కడ కాదు. కానీ మా నడికుల్లో ఎలా ఉంటుందో తెలుసా? నడికుల్లో ప్రార్థన కొడతారు, గమకం మనం పిలుచుకొని ప్రార్థన కొడతారు. ప్రార్థనకు వచ్చేసిన తర్వాత ఇక మన ప్రార్థన కొంచెం ఆలస్యం అవుతుంది. ఎందుకంటే వాక్యం కొంచెం ప్రజలకి కొంచెం అర్థమయ్యేటట్టు వివరంగా చెబుతూ ఉంటాయి కదా, ఆలస్యమైంది. ఇక ఒకటే తసుకులు ఆడుతూ ఉంటారు. ఎందుకని ఒకరోజు ఆరాధిస్తే ఏం లేదు పాస్టర్ గారు, ఇంటికాడ కూరలు పెట్టాము, ఆకలి అవుతుందా, అందుకని ఇంటికి గమకులు వదిలిపెట్టి ఇంటికి వెళ్ళి తినేద్దామని. ఇక దేవుడు వాక్యం వినాలని ఆశ లేదు, కానీ వండుకున్న కూరతో తినాలని ఆశ. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారు. చెప్పండి, ఏం లేపబడిన వారు? క్రీస్తుతో కూడా లేపబడిన వారు. మన వృద్ధులు కనుక మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యొక్క దాచుబడి ఉంది. కనుక
మన మనసు దేనిపైన ఉండాలి తెలుసా? పైనున్న వాటి మీదే. ఎక్కడ చెప్పండి? ఎక్కడ? అది పైన అంటే ఈ రేటు పైన కాదు, ఎక్కడ? అర్థమవుతుందా? ఇట్లాగే ఒక యూత్ మీటింగు ఎవరు ఇట్లాగే చర్చిలో పెడితే అది నార్మల్గా ఉంటుందని కొబ్బరి తోటలో పెట్టాడు ఒక పాస్టర్. ఎక్కడ పెట్టాడు? కొబ్బరి తోటలో యవనస్తులు కుడికి పెట్టాడు. పెట్టినప్పుడు ఇదే వాక్యం చెప్పాడు పాస్టర్ గారు. ఏ వాక్యం? పైన వాటిని వెతకండి, క్రింద ఉన్న వాటిని వెతకబాకండి. ఒక తెలియగల వాడు ఏం చేశాడో తెలుసా? ఈ పాస్టర్ గారు ఈ వాక్యం చెబుతూ ఉంటే కింద ఉంది, కింద వెతకపోతున్నాడు కదా, పైన వెతకమన్నాడు. పై చూస్తే కొబ్బరిగా వాడు ఏం చేశాడు తెలుసు? గబా గబా షెట్ ఎక్కుతున్నాడు. ఈ పాస్టర్ గారికి అర్థం కదా. అరే బాబు, అరే అయినా నువ్వు షెట్ ఎందుకు ఎక్కుతున్నావురా అని అంటే, అదేంటి పాస్టర్ గారు అంటావు? నీవేగా పై ఉన్న వాటిని ఎత్తమన్నావు, అదిగా పైన నా కాయలు పోతాం పైకి ఎక్కుతున్నాడు పాస్టర్ గారు. ఈనాడు అతి తెలివి ఎక్కువైపోవాలి. నా ప్రియ దేవుడి పిల్లలారా, పైనున్నవి అని అంటే పరలోక సంబంధమైన వాటిని వెతకాలి. పరలోక సంబంధమైన ఆశీర్వాదం, పరలోక సంబంధమైన నిత్య జీవం, పరలోక రాజ్యం మనం సంపాదించుకోవాలి. బైబిల్లో కూడా ఏముంటుందంటే యేసు ప్రభువు కొండపైన ప్రసంగం ఏమంటాడు తెలుసా? ఏమి తిందుమా, ఏమి తాగుతామా, ఏమి ధరించుకుందామని మీరు చింతించుకుడి. అన్యజనులు ఎవరంట చెప్పండి. ఈ తిండి కోసం, ఈ వస్త్రాల కోసం కనుక ఏదో సంపాదించుకోవాలనుకోవడం, ఇది ఎవరి మనసు అంటే అన్యజనుల మనసు. వాళ్ళకి దేవుడి మీద మనసు ఉండదు. వాళ్ళు దేవుడిని మొక్కినా, దేవుడిని ఆరాధించిన వాళ్ళ మనసు అంతా ఏంటో తెలుసా? ఈ దేవుడు మాకు ఈరోజు గొప్ప ఐశ్వర్యం ఇస్తాడు, మాకు ఇంకా ఇప్పుడు 10 ఎకరాలు ఇంకో 10 ఎకరాలు చేస్తాడు మా దేవుడు అన్నట్టుగానే వాళ్ళు దేవుడిని ఆరాధించుకుంటారు. కానీ ప్రియ దేవుడి పిల్లలారా, నేను చెప్పే మాట ఏంటంటే, మన జీవితంలో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని మనం చింతించవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? బైబిల్లో ఒక మాట ఉంది. ఏమన్నా తెలుసా? చూడండి ఆ మాట. మత్తయి సువార్త తెలుసా? మత్తయి సువార్త అడుగుతాం తెలుసా లేదా? తీయండి సార్. మత్తయి సువార్త 6వ అధ్యాయము చూడండి, 31వ వచనం చదవండి. 7వ పేజీ నెంబర్ 7, క్రొత్త నిబంధనలు. వెనకాల చూడాలి, చదవలేక వెనకాల పేజీలో 7వ నెంబర్ పేజీ 31 వచ్చింది. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో అని మీరు చింతించుకుడి. నాకు కనపడలేదా సార్? కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామోనని చింతించుకుడి. అన్ని జనులు వినండి, అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకమందు ఉన్న తండ్రికి తెలియను. నీ తల్లికి తెలియదు నీ బాధ, నీకేం కావాలో. నీ తండ్రికి తెలియదు నీకేం కావాలో. కానీ ఎవరికి తెలుసు అంట? పరలోకమందున్న మన తండ్రికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అయ్యా నీకు తెలుసు కదా, నాకు ఈ అంటే సరిపోతుందా? దేవుడు ఏమంటాడు అక్కడ? చూడండి, తెలియదు కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. దేవుడి స్తోత్రం చెప్పండి. ఏమొస్తుందంట? మొదట ఆయన రాజ్యాన్ని, మొదట ఆయన నీతిని మనం వెతికినప్పుడంట అవన్నీ మనకు వస్తాయి. హల్లెలూయా, అవన్నీ వస్తాయి. ఇవి ఎత్తుకుండా, ఇవి పొందుకోకుండా అవి కావాలంటే అయినా ఏవి మనకు కావాల్సిన తిండి కానీ, వస్త్రాలు కానీ, లోపల బతకడానికి ఏం కావాలో అవి మనకి రావు. ముందు వెతకవలసిన వాటిని వెతుకు, మొదట పొందుకోవలసిన వాటిని పొందుకో. ఏంటి అవి అని అంటే నీతి, ఆయన రాజ్యం. చెప్పండి ఏంటిదంట? ఆయన నీతిని, ఆయన రాజ్యం. కానీ అప్పుడు అవన్నీ వస్తాయి. ఇందాక అదే కదా, ప్రభు మనకి ఏమిస్తాడు చెప్పండి?
ఆశీర్వాదాన్ని, నీతిని ఇస్తాడు. అయితే అవి మనం పొందుతున్నప్పుడు దేవుడు అంటే మనకు కావాల్సినవన్నీ ఇస్తాడు. అదవుతుందా? మనం డబ్బు వెనకాల పరిగెత్తడం కాదు, మనం పేరు వెనకాల పరిగెత్తడం కాదు, ఈ లోకంలో భోగాల నిమిత్తమే పరిగెత్తడం కాదు, అవే మనం వెంట పరిగెత్తాలి. హల్లెలూయా. అవి మన వెంట రావాలి. మనం ఎంతో పరిగెత్తి మనం ఎంతవరకు పొందుకోగలుగుతాం, అవే మనం వెంట వస్తాయి. మనకు ఓకు నుంచి దేవుడు ఉన్నతంగా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. దేవుడి స్తోత్రం చెప్పిన రెండు చేతులు. హల్లెలూయా. అందుకని మన జీవితంలో చెప్పండి, మన బ్రతుకులో ఏ కలిగి ఉండాలి? ఏ కలిగి నీతి, రక్షణ. నీతి అయిన రాజ్యాన్ని మనం పొందుకోవాలి. అర్థమవుతుందా? అప్పుడు మనకు కావాల్సినవన్నీ వస్తుంది. అందుకని మన మనసు ఎక్కడ ఉండాలి? పైన వాటినే వెతకాలి. భూ సంబంధమైన వ్యర్థమైన వాటిని ఏమాత్రం వెతకకూడదు. అర్థమవుతుందా? బైబిల్లో గెహాజీ ఉన్నాడు. చెప్పండి, ఎవరు? ఎవరున్నారు? గెహాజీ. దేవుని పరిచయంలో ఉన్నాడు గెహాజీ. కానీ ఒకరోజు ఏ వెతికాడో తెలుసా? వెండి బంగారాలు వెతికాడు. చెప్పండి, ఏం వెతికాడు? అవి వెతికి తను సంపాదించుకుని గుడారంలో దాచిపెట్టాడు. కానీ దాని ద్వారా ఏమొచ్చిందో తెలుసా? కుష్టిలో ఏమొచ్చిందండి? అమ్మ నాకు తెలుసు, మీరు అట్లా పిల్లగాడితో ఆడుకుంటే నాకు డిస్టర్బెన్స్ వాడు ఆడుకోండి, వాడు పిల్లగాడు కదా వాడు ఆడుకున్నాడు, మీరు నాకెళ్ళచ్చు. అర్థమవుతుంది. కనుక నేను చెప్పే మాట ఏంటంటే వ్యర్థమైన దానిపైన మనకు మనసు వద్దు. మనకి ఏదో సంపాదించుకోవాలి, ఏదో పొందుకోవాలి, ఏదో కలిగి ఉండాలి, ఇవన్నీ మనకు అనవసరం. మనకు కావాల్సిందంతా దేవుని రాజ్యం అయినది. చెప్పండి, ఆయన రాజ్యం. అందుకని మన జీవితంలో వ్యర్థమైన దానిపైన ఏం పెట్టకూడదంట? మనసు పెట్టకూడదు. మనసు పెట్టామంటే దేవుని ఆశీర్వాదం. ఆ వ్యర్థమైన దానిపైన మనసు పెట్టావంటే దేవుని చేత నీవు నీతివంతుడుగా నువ్వు తీర్చబడనే. అందుకని వ్యర్థమైన దానిపైన మనసు నువ్వేం చేయాలి చెప్పండి? తీసేసుకో. ఏదైనా సీరియల్ వస్తున్నా నీ మనసు మార్చు. వద్దు నాకు ఆ సీరియల్. ఏదైనా చూడకూడని దృశ్యాలు వస్తున్నా వద్దు నేను చూడదు. ఏదైనా తినకూడని ఏదైనా తినాల్సి వచ్చినప్పుడు వద్దు అని అంటారు కదా. షట్రక్, ఉమేష్, అబ్దుల్ గోలు, దానిలో ఏమంటారు? మేము వ్యర్థమైన ఆహారాన్ని తిని మా దేహాన్ని మేము అపవిత్రము చేసుకున్నాం. అర్థమవుతుందా? అంటే వ్యర్థమైన ఆహారం మనం తినకూడదు. ఈనాడు కొంత మోడళ్ళు డ్రెస్సులు అంతా ఉన్నాయి కదా, మనం చెప్పాను మీకు, చిరిగిపోయిన ప్యాంట్ వేసి తిరుగుతున్నది కదా. ఈ వ్యర్థమైన ఈ ఫ్యాషన్ కూడా మనకు వద్దు. వ్యర్థమైన ఆచారాలు వస్తున్నాయి. చెప్పండి, వ్యర్థమైన ఆచారాలు కూడా వద్దు మనకి. ఈ లోకంలో దేవుడు దేనిని వ్యర్థం అనుకున్నాడో అవన్నీ దేవుడి కోసం ఏం చేయాలంటే దేవుడి కోసం అవన్నీ వదిలేసాయి. చెప్పండి, ఏం చేయాలి? వదిలేసాయి. బైబిల్లో ఏముంటుందో తెలుసా? అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు. ఆ మాట చెప్పిన వాక్యం చూపిస్తున్నాను చూడండి ఒకసారి. దేవుని వాక్యము ఏమంటుందంటే, క్రీస్తు నిమిత్తమై నేను సమస్తము ఎట్లా ఎంచుకున్నానంట? పెంటగా. చెప్పండి, ఎట్లా? పెంటగా, నష్టముగా, పెంటగా నేను ఎంచుకున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చూడండి ఒకసారి. 8వ వచనం. 3:8 చదవండి ఒకసారి. 180వ పేజీ. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుని కొరకు నేను సమస్తాన్ని నష్టపరుచుకున్నాను అంటాడు. ఏం చేసుకున్నాడంట? నష్టపరుచుకున్నాను. ఏంటి ఆయనకి? ఆయనకున్న అధికారాన్ని, ఆయనకున్న ఉద్యోగాన్ని, ఆయనకున్న ఆ గొప్ప ఉన్నతమైన భాగ్యత నష్టపరుచుకున్నాడు. ఇంకా తేటగా ఉండదు చూడండి. 11వ వచనం చూడండి. ఏ విధము చేతనైనను మృతుల నుండి నాకు పునరుద్ధానమును కలుగ చేయవలనని ఆయన మరణ విషయంలో సమాన భావము గలవాడినై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం
నిమిత్తమును ఆయన శ్రమలో పాలివాడుకున్న ఎక్కిలో ఎరుగు నిమిత్తము వినండి ఏమన్నాడు ఇక్కడ? సమస్తమును నష్టపరుచుకొని వాటిని వెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఎలా అంట? వెంటతో సమానంగా ఆ మాట అంటేనే శరీరం లేదా? పెంటతో ఎంచుకున్నాడు. దేన్ని? తనకు ఏవేవి లాభకరములు ఉన్నావో అవన్నీ క్రీస్తు నిమిత్తమై పెంటగా అన్నీ నష్టపరుచుకున్నాడు. డబ్బు, ఉద్యోగం, పేరు, ప్రఖ్యాతులు అన్నీ నష్టపరుచుకొని వాటిని ఎలా ఎంచుకున్నాడంటే పెంటతో. మీరు అసహించుకున్నట్టు ఒక మాట. పెంటను చూసి మనం పదే అడిగేసి అవుతారా అనుకొని అక్కడికి త్వరగా వెళ్ళిపోవాలనుకుంటాం కదా. దేవుని కోసం మనం దేవుని రాజ్యానికి పోకుండా అడ్డుపడే వ్యర్థమైనవి ఏవైతే ఉన్నాయో అవన్నిటి విషయమై అలా దూరంగా వెళ్ళి కనీసం ఆ మనసు కూడా మనకి రానే. మన సంఘాలలో అంటే మన సహవాసంలో 70 సంఘాలు. ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఈ హైదరాబాద్ సంఘంతో కలిపి 70 సంఘాలు. ఈ 70 సంఘాలలో ఒక సంఘం పేరు ఏంటో తెలుసా? అంటే ఆ ఊరు పేరు ఏంటో తెలుసా? ఆ ఊరి పేరు గర్నిపేట. ఏ పేట? గర్నిపేట. గర్నీల పేట. ఆ మాట ఉచ్చరించడానికే కొద్దిగా నాకు అది రకంగా ఉంటుంది. అంటే ఉన్నాయి ఆ పేట ఈ పేట అని ఏదో పెట్టలు ఉన్నాయిలే. కానీ వాస్తవానికి ఎందుకు ఈ మాట అన్నానంటే పెంట అంటే అది అదొక అసహ్యకరం. చెప్పలేదు అంటే ఇక అవన్నీ అట్లా సహించుకోవాలి దేవుని కోసం. అర్థమవుతుందా? ఈ లోకంలో ఏది మనకు వద్దు, దేవుడే కావాలి. హల్లెలూయా. చెప్పండి, ఏం కావాలి? దేవుడే మనకు. ఆ దేవుడి ఉద్దేశం, ఆ దేవుని ఆశ్రయంగా కలిగి ఉండాలి. ఆ దేవుడి పైన ఆధారపడాలి. దేవుడిని నమ్ముకోవాలి. ఆయన సన్నిధికి రావాలి. దేవుడు ఆశీర్వాదాలు పొందుకొని దేవుని చేత నీతిమంతులుగా పరిశుద్ధులుగా మరణించాలి. అలా నిలిచబడినప్పుడు ప్రియ దేవుని పిల్లలారా మనము నిశ్చయముగా మనము దేవుని రాజ్యానికి వారసులం. కాబట్టి ఎవరైనా దేవుని ఆశీర్వాదానికి హక్కుదారులు, ఎవరైనా నీతిమంతులుగా తీర్చబడుటకు నిజంగా అర్హులు అని అంటే ఎవరైతే వ్యర్థమైన దానిపైన మనసు పెట్టకుండా ఉంటారో వాళ్ళు దేవుని ఆశీర్వాదానికి అర్హులు. వారు దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడేవారు. హల్లెలూయా. అందుకని ఆ రీతిగా మనం ఉందాం. అర్థమవుతుందా? ఆ రీతిగా మనం ఉందాం. ఇంకో విషయాన్ని, ఇంకా 3 విషయాలు ఉన్నాయి. అది ప్రభు చిత్తం అయితే వచ్చేవారు. సరేనా? కనుక ఈ మొదటి విషయం మనం జ్ఞాపకం చేసుకొని, అయ్యా ఈరోజు నేను వ్యర్థమైన వాటిని చూడకుండా, వ్యర్థమైన వాటిని తినకుండా, వ్యర్థమైన వాటిపైన నా మనసు వెళ్ళకుండా, దేవా నన్ను ఆ వ్యర్థమైన వాటి నుండి నన్ను దూరం చేయ ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా, నాకు సహాయం చేయ ప్రభువా అన్నట్టు ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రభు చేతులు మోకరించండి. ప్రార్థన దయచేసి అందరూ మోకరించండి.